అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? నేనైతే కంపల్సరీ టీఆర్ఎస్ఏ అనుకుంటా అన్న. ఎందుకు టీఆర్ఎస్ ఏం చేయలేదు అది ఇది అంటా ఉన్నారు కదా? అన్న చేయలేదు అంటే చేసే వాళ్ళని చేయనీయకుండా చేసేదే కాంగ్రెస్. టీఆర్ఎస్ వాళ్ళు చేయకుండానే లాస్ట్ 2 టైమ్స్ ఎట్లా గెలుస్తారన్న? ఆల్రెడీ 10 years వచ్చింది. ఈ మధ్యలో ఒకసారి కొంచెం ఏంటంటే వాళ్ళకు కరెక్ట్ కమ్యూనికేషన్ ఎట్లా పోయిందో తెలియదు, ప్రజల్లో అనుకోకుండా గెలిచాడు. గెలిచినంత మాత్రాన అతను ఇచ్చిన అన్నీ అయితే హామీలు ఏం నెరవేర్చలేదు. ఫ్రీ బస్ ఒకటి పెట్టాడు, దాని తర్వాత ఒకటో రెండేదో అయింది. తర్వాత ఇప్పుడు గెలిచినప్పటి నుంచి వాళ్ళకే పడట్లేదు. ఎగ్జాంపుల్ వరంగల్ నిన్న మొన్న ఒక ఇష్యూ నడుస్తుంది, వాళ్ళే ఎగనెస్ట్గా సీఎం రేవంత్ రెడ్డి మీద పెడుతున్నారు. అదే మా కేసీఆర్ ఉంటే మాకు కష్టాలలో బాధలలో ఎన్నో అన్ని ప్రజలలో ఆదుకున్నాడు, అంతా సెట్ అయింది. సో 100% మాకు ఇక్కడ జూబ్లీ హిల్స్లో కంపల్సరీ తెలంగాణనే వస్తుంది, తెలంగాణ తెచ్చుకుంటాం, అందులో డౌటే లేదు. ముందు కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కంపల్సరీ తెలంగాణ వస్తుంది. కాంగ్రెస్ అనేది మొత్తం ఆ నీటిలో మునిగిపోతుంది, అలా డౌటే లేదు. ఏదో అడ్డిమారి గుడ్డిలో వచ్చిండు, అది కూడా నిలబెట్టుకోవాలి కదా. సరే రాక వచ్చినప్పుడు ఆయన మంచి పనులు చేసినా బాగుండేది. మా కేసీఆర్ మా కేటీఆర్ ఉన్నంత వరకు మాకేం ప్రాబ్లం రాదు, మళ్ళీ అదే రావాలని కోరుకుంటున్నాం.